ఒక అందమైన పచ్చని అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలోని ఒక పెద్ద చెట్టు కింద ఒక కోతి ఎంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుంది. అప్పుడే అక్కడికి ఒక తెలివైన దొంగ ఫెన్నెక్ నక్క వచ్చింది. చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చున్న చిన్న మార్మోసెట్ కోతిని చూసి అది ఆశ్చర్యంతో ఆగిపోయి. అప్పుడే అక్కడికి ఒక తెలివైన దొంగనక్క వచ్చింది. చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చున్న కోతిని చూసి అది ఆశ్చర్యంతో ఆగిపోయింది. ఇది ఇలా ఎందుకు కూర్చుంది అని అనుమానంగా ఆలోచించడం ప్రారంభం. దొంగనక్క తనలో తాను నవ్వుకుంటూ ఇది రాత్రింబవళ్లు దొంగతనాలు చేసి అలసిపోయి ఇప్పుడు నిద్రపోతుందేమో అని అనుకుంది. తన ఊహనే నిజమని భావించి గర్వంగా చుట్టూ తిరగసాగింది. కొద్దిసేపటికి అక్కడికి ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చింది. చెట్టు కింద కళ్ళు మూసుకుని కదలకుండా కూర్చున్న కోతిని చూసి అది ఆందోళన చెందింది. ఇది బాగానే ఉందా అని దగ్గరికి వచ్చి జాగ్రత్తగా గమనించి ఎలుగుబంటి ఆందోళనగా ఇతర జంతువుల వైపు చూసింది. ఈ కోతికి ఏదో పెద్ద రోగం వచ్చినట్టుంది, అందుకే ఇలా కదలకుండా ఉంది. ఆ మాటలు విన్న జంతువులన్నీ మరింత భయపడిపోయాయి. అప్పుడే అక్కడికి ఒక చిన్న కుందేలు వచ్చింది. అన్ని జంతువులు ఒకచోట గుమిగూడి ఉండటం చూసి అది ఆశ్చర్యపోయింది. దగ్గరకు వచ్చి కోతిని గమనించగానే దాని మనసులో కూడా ఆందోళన మొదలైంది. కుందేలు బాధగా కోతిని చూసి పాపం, ఇది చాలా రోజులుగా ఆహారం తినక స్పృహ తప్పిపోయిందేమో అని చెప్పింది. ఆ మాటలు విన్న జంతువులందరూ మరింత కలవరపడిపోయారు. జంతువుల మాటలు అడవంతా వ్యాపించాయి. ఆ వార్త అడవిరాజు సింహం చెవిన కూడా పడింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సింహం గంభీరంగా అక్కడికి చేరుకుంది. సింహం కోతిని అనుమానంగా గమనించింది. ఇది ఏదో పెద్ద ఆలోచనలో ఉంది. బహుశా నా పదవినే కాజేయాలని చూస్తుందేమో. కొద్దిసేపట్లోనే ఆ వార్త అడవంతా వ్యాపించింది. అన్ని జంతువులు చెట్టు దగ్గరకు చేరుకుని కోతి గురించి తమ తమ ఊహలు చెప్పసాగాయి. కానీ కోతి మాత్రం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని అలాగే కూర్చుని ఉంది. ఇప్పుడే ఆకాశం నుంచి ఒక ముసలి గద్ద అక్కడికి ఎగిరి వచ్చింది. అది చెట్టు కొమ్మపై దిగుతూ అక్కడి పరిస్థితిని ప్రశాంతంగా గమనించింది. గద్దను చూసిన జంతువులన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ముసలి గద్ద జంతువుల వైపు చూసి ఎందుకిలా అందరూ గుమిగూడి ఉన్నారు అని ప్రశ్నించింది. జంతువులన్నీ తమ తమ ఊహలను చెప్పగా గద్ద మెల్లగా నవ్వింది. చివరికి ముసలి గద్ద కోతినే అడిగి నిజం తెలుసుకుందామంది. అన్ని జంతువులు కలిసి ఒక్కసారిగా గట్టిగా అరిచాయి. ఆ శబ్దం విని కోతి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. జంతువుల మాటలన్నీ విన్న కోతి నవ్వింది. అయ్యో, నేను నిద్రపోలేదు, ధ్యానం చేస్తున్నాను. పట్టణంలో ఒక మనిషి ఇలా చేస్తుంటే చూసి నేనూ ప్రయత్నించాను అని చెప్పింది. అప్పుడు జంతువులన్నీ తమ తప్పును అర్థం చేసుకున్నాయి. నిజం తెలుసుకోకుండా ఇతరుల గురించి ఊహించడం ఎంత తప్పో అవి గ్రహించాయి. ఆ రోజు నుంచి అడవిలో అందరూ ఆలోచించి మాట్లాడటం నేర్చుకున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.